ఎంత కఠిన నేల హరికి మునివరా మునివరా ఏమని వసింతువో మునివరా మునివరా ఏమని వసింతువో మునివరా మునివరా అనుపమగురుడైన శౌరి అతము చేదు నన్ను బలిక మునివరా మునివరా ఎంత కఠిన నేల హరికి మునివరా మునివరా ఇంత కఠిన నేల హరికి మునివరా మునివరా ఇంత కఠిన నేల హరికి మునివరా మునివరా స్వామి నాగమునిగా ఇంత కఠిన మేల హరికి నరవరా నరవరా ఇంత కఠిన మేల హరికి నరవరా నరవరా ఇంత కఠిన నేల హరికి నరవరా నరవరా సరసి జాక్షునికి నింతన బచారము చేసిదివి సరగుణ వసింపు ముని పరిదాము తీర్చునోరి నరవరా నరవరా ఇంత కఠిన నేల హరికి నరవరా నరవరా ఇంత కఠిన మేల హరికి నరవరా నరవరా ఇంత కఠిన నేల హరికి నరవరా నరవరా దాన్నే మహారాజా ఆ శ్రీకృష్ణ పరంధామునికి ఎంత కఠినాత్ముడు నీకు ఎంత కష్టపెట్టున్నాడయ్యా. స్వామి నాగమునిగా తురగముందోలు మనుసురనేశుడు రాసి పంప తురగముందోలు రమేశుడు రాసి పంపె తురగముందోలు మనసు రమేశుడు రాసి పంపె తురగముందోలు మనసు తురగ పంపనందులతో ఎరులకివ్వనందుకో దోలు మనసు రమేశుడు రాసి పంపె తురగముందోలు మనసు స్వామి నాగమునిగా ఆ తురగములు పంపనందులకు ఆ శ్రీహరి నా పైన కఠినంపు ముని ఇంత నిమిత్తము నా పైన కఠినంపు ముని తలిచాడు ఏమని చెప్పుతున్నారా? ఇగో దాన్నే మహారాజా ఎంతని ఎంతని ఎంత పని చేసుకుంటివి 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 ఎంతని ఎంతని మంతనమున శ్రీహరిని మానవతిని నెంచిదివ చింతలెల్ల బాబేటి సర్వంతర్యామి అతడు ఎంతని ఎంతని ఎంత పని చేసుకుంటివి ఎంతని ఎంతని ఎంత పని చేసుకుంటివి ఎంతని ఎంతని ఎంత పని చేసుకుంటివి ఎంతని ఎంతని యోగి వరా నీవే సుమ్మి నాగతి నాగతి యోగి వరా నీవే సుమ్మి నాగతి 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 యోగి వరా నీవే సుమ్మి నాగతి నాగతి యోగి వరా నీవే సుమ్మి నాగతి నాగతి ఈ కథకు కారకుండవు నీవే. నీవు నా ప్రాణము రక్షించినా శిక్షించినా నా ప్రాణం పోయినా గాని ఈ కథకు కారకుడవు నీవే. నీ వద్దనే ఉన్నది ఇదంతయు. ఏమైనా ఆలోచన ఉండతో నాకు చెప్పి నన్ను రక్షించుము. ఓ దాన్నే మహారాజా వేడుమా వేడుమా ధర్మజ భీమర్జునులను కూడుమా వేడుమా ధర్మజ భీమర్జనులను గూడుమా వేడుమా ధర్మజ భీమర్జునులను కూడుమా వేడుమా ఆడి తప్పరమాత్మోల పదవారించుటకై పాటిగా వల్లాసిపేట పరమాత్ముని మెప్పించురు కూడుమా వేడుమా ధర్మజ భీమర్జునులను కూడుమా వేడుమా ధర్మజ భీమర్జనులను గూడుమా
ఈ కష్టం నుండి నువ్వు గట్టెక్కాలంటే ఆ ధర్మజ భీమర్జులను కలిసి నీ యొక్క ఆపదను వారికి తెలిపినట్లయితే వారు ఏ విధంగానైనా నీకు సహాయం చేయగలరు. ఒక్కసారి మాట ఇచ్చిల్లంటే వారు వెనుదిరగని వారు. ఏ విధంగానైనా వారి వద్దకు వెళ్ళి సరే నారదా, నీ వనవిధముగా పంచ పాండవుల వద్దకు వెళ్ళి వారు ఆడి తప్పని వారి వద్దకు వెళ్ళి నా ప్రాణం రక్షించుకోమన్నారు. అవును, సరే, అదేవిధంగా ఆ పాండవుల వద్దకు వెళ్ళి నా ప్రాణము కాపాడుకునేదాక ఆ శ్రీకృష్ణుడికి ఆత్మ బాంధవుడు పంచ పాండవుడు వీరు ఆయన చెప్పినట్లు వింటారు. అయినా నీ ఆలోచన బాగానే ఉన్నది. ఆ పంచ పాండవుల వద్దకు వెళ్ళి నా ప్రాణభిక్ష పెట్టమని వెళ్ళగలను. తొందరగా వెళ్ళుము. నారాయణ నారాయణ. మనువర పోతోని పోతా కల్లెవ్వురై కల్లెవ్వురాతో నరాగ రాజ వీరవన్ను వయ్య పోతోని పోతా కల్లెవ్వురై కల్లెవ్వురాతో నరాగ రాజ వీరవన్ను పోతోని పోతా. అయితే ఆమె 7వ సంవత్సరం ఈయనకు లంబడి ఓ లంబడి నువ్వు అమ్ముకొని కొనుక్కోలే లంబడి ఓ లంబడి కొనుక్కోవే లంబడి ఓ లంబడి. ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నది కాక. సరే ప్రభు, పోవుదంపా మనం. నేను కూడా వస్తాను. స్వామి ధర్మరాజు నాకు ఒక ఆపద వచ్చాది. ఆ ఆపదను కలచెత్తుము. శ్రీకృష్ణ పరంధాముడు నా పైన కోపమాసుడై తన చేతి చక్రంతో చేత రేపు 2వ దినం వరకు నా శ్రమను ఖండించడానికి కఠించబడినాడు. అందు నిమిత్తమై నీ వద్దకు వచ్చి తిని నాకు ప్రాణభిక్ష పెట్టుము. ఎంత పని చేశాడు. మంచివి మాధవుడు అనగా శ్రీకృష్ణ పరంధాముడు నీకు ఆత్మ బాంధవుడు. మీరు చెప్పిన ఎడలా నాకు నా ప్రాణము రక్షించగలడు. నీ మాట దక్కుడు. నన్ను ప్రాణభిక్ష పెట్టి నన్ను కాపాడు. ధర్మ విపాక్షణములు గలటువంటి వాడు ధర్మనందనుడే నాకు ప్రాణభిక్ష పెట్టగా వెడలిగొట్టాడు. నా ప్రాప్తము ఎట్లు ఉన్నదో అయినా ఇక 2వ వాడైన భీమసేనుని వద్దకు వెళ్ళి పోయేదను.
ఆ భీమసేనుడు ఎక్కడ ఏ వనాంతరంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో అతని జాడ తెలియడం లేదు. ఇక మూడో వాడైన అర్జునుడు ఉన్నాడు. ఆ అర్జునుడు వద్దకు వెళ్ళి నా ప్రాణభిక్ష పెట్టమని బ్రతిలాడుకున్నది కాక. స్వామి అర్జున పాల్గొన పార్థ కీర్తి బీభత్స విజయ కృష్ణ సరస్వతి ధనంజయాది దశ నామాంకితము గలవాడవు. ఒకే శరీరము నీకు దశనామములు గలవాటి వాడవు. నీవు నాకు ఒక ఉపాయము చెప్పి నాకు ఒక దక్షిణము చేసి నన్ను రక్షింపవలేను. వసవపుత్ర నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను కాపాడు. దాన్నయ్య ఏమంటి చాలు 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 మన్ముల ఎన్నో విధముల కంటికి రెప్పగా చూసుకున్న కృష్ణుని పైనే మాకు విలువం అంటే మేము లెక్కలేము. ఆయనతోటి మాకు ఇంకా ఎన్నో సాయం చేసేది. నీవు ఎక్కడికైనా వెళ్ళి కళ దాచుకొని బతుకు కానీ